జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం 5వ ఆశ్వాసం 14వ రోజు రాత్రి యుద్ధం జరుగుతుంది. రాత్రి కూడా ఇటు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవ్వరూ వెనకడుగు వేయట్లేదు. అందరూ కూడా అంటే రెండు వర్గాల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నారు. ధర్మరాజు అంతటి వాడు ఓ సమయంలో ద్రోణాచార్యులను ఓడించాడు, మరో సమయంలో కృతవర్మతో ఓడిపోయాడు. అదేవిధంగా దుర్యోధనుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడు విజృంభిస్తున్నాడు. మరోవైపు చేతికి చిక్కిన సహదేవుని కర్ణుడు వదిలేశాడు. ఘటోత్కచుడి కొడుకు చనిపోయాడు. ఇలా రకరకాలుగా యుద్ధంతో జరుగుతుంది కదా. సో ఈ రోజు మనం కంటిన్యూ చేసుకున్నాము. ద్వంద్వ యుద్ధం అంటే ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు సగం వరకు గత ఎపిసోడ్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మనము విరాటరాజు శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు ఎంత గొప్ప వీరుడో తెలుసు కదా. అద్భుతమైనటువంటి వీరుడు. అసలు ఆయన శౌర్య పరాక్రమాలు అద్భుతంగా ఉంటాయి. అలాగని విరాటరాజు కూడా ఏం తక్కువ వాడు కాదు, మహావీరుడే. కాబట్టి విరాటరాజుడికి శల్యుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. ఓ సమయంలో ఖచ్చితంగా విరాటుడికి సంబంధించి కానీ శల్యుడికి సంబంధించి కానీ ఒళ్ళంతా రక్తసిక్తమైపోతుంది. ఎవ్వరు కూడా వెనకడుగు వేయట్లేదు అన్నట్టుగా యుద్ధం చేస్తారు. కానీ కాసేపు అంటే కొంత యుద్ధం జరిగిన తర్వాత విరాటుడి మీద శల్యుడిది పైచేయిలా కనిపిస్తుంది. దీంతో తన అన్నకు సాయం చేద్దామని మన విరాటుడి తమ్ముడైనటువంటి శతానికుడు వస్తాడు. కానీ శతానికుడిని శల్యుడు చంపేస్తాడు. దాంతో ఇంకా కోపంలో విరాటుడు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు. కానీ కాసేపటికి శల్యుడు దాటికి విరాటుడు తట్టుకోలేకపోతాడు. అసలు సొమ్మసిల్లి అదే రథం మీద పడిపోతాడు. ఆ సారథి ఆ రథం దూకి పారిపోతాడు. దాదాపు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సారథి ఏం చేస్తుంటాడు, రథాన్ని తప్పించుకొని పోతుంటాడు. కానీ ఇక్కడ విరాటుడి యొక్క సారథి ఏం చేస్తాడంటే తానే దూకి పారిపోతాడు. దానితో విరాటుడు మూర్చిల్లి అదే రథం మీద పడిపోయి ఉంటాడు. దాంతో గుర్రాలు ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటాయి. దాంతో మత్స్యసేన అంతా కూడా ఆహా ఆహా అని ఆహాకారాలు చేస్తుంటుంది. రాజుకి ఏమైందో అని చెప్పేసి. ఎందుకంటే అలా వెళ్ళిపోతుంటుంది అనమాట విరాటుడి యొక్క రథం. కాసేపటికి అర్జునుడు ఆ రథాన్ని ఆపుతాడు. తర్వాత వెనక్కి వెళుతున్నటువంటి మత్స్య సైన్యాన్నందరి కూడా నేనున్నాను, పదండి యుద్ధం చేద్దామని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు. సో ఈ రకంగా జరుగుతుంటే అర్జునుడు మళ్ళీ ఇటువైపు శల్యుడి వైపు వస్తుంటే మధ్యలోకి అలంబసుడు వస్తాడు. అలంబసుడు వచ్చి అర్జున ఎటు వెళ్తున్నావు, నాతో యుద్ధం చెయ్యి అనగానే అర్జునుడి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అర్జునుడికి సంబంధించి ముందు అతడి ధనస్సును నరికేస్తాడు, ఆ తర్వాత సారథిని నరికేస్తాడు, గుర్రాలు కూలేటట్టు చేస్తాడు. ఇంతో ఒక పెద్ద కత్తి పట్టుకొని అర్జునుడి మీదకి వస్తాడు అలంబసుడు. కానీ ఆ కత్తిని కూడా ముక్కలు చేసేస్తాడు. దాంతో ఇంకా తోక ముడిచి అలంబసుడు పారిపోతాడు. అలా అర్జునుడికి అలంబసుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలంబసుడు పారిపోయాడు. ఇక మరోవైపు శతానికుడు, మన ద్రౌపది కొడుకు శతానికుడు ఉన్నాడు కదా. శతానికుడికి చిత్రసేనుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. శతానికుడు చిత్రసేనుడు ఇద్దరు మహావీరులే కాబట్టి ముందుగా శతానికుడి యొక్క ధనస్సును చిత్రసేనుడు విరిచేస్తాడు. అయినా కూడా శతానికుడు తొనకడు వెనకడు మహా అద్భుతంగా యుద్ధం చేస్తాడు. అతని గుర్రాలు అంటే శతానికుడు చిత్రసేనుడు గుర్రాలను కొడతాడు, అతని సారథిని చంపుతాడు. శతానికుడు చర్చరం అంటే ఒక 25 బాణాలను చిత్రసేనుడి మీద వేస్తాడు. మళ్ళీ వెంటనే చిత్రసేనుడి యొక్క ధనస్సును శతానికుడు నరికేస్తాడు. ఇంకా చేసేది లేక కృతవర్మ రథం ఎక్కి చిత్రసేనుడు పారిపోతాడు. సో చిత్రసేనుడు అలా అంటే మనకు శతానికుడికి చిత్రసేనుడికి మధ్య యుద్ధంలో శతానికుడు గెలుపొందాడు. ఇక తర్వాత ద్రుపద మహారాజు వృషసేనుడు అంటే కర్ణుడు కొడుకు వృషసేనుడు ఉన్నాడు కదా. ద్రుపదుడు ఎంత గొప్ప వీరుడు తెలుసు. కానీ ద్రుపద మహారాజును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తాడు వృషసేనుడు. అసలు కర్ణుడు శక్తి యుక్తి అంతా కూడా వృషసేనుడిలో ఉందా అన్నట్టుగా యుద్ధం చేస్తాడు. అగ్నిశిఖై యుద్ధం చేస్తాడు. అసలు కాసేపు కూడా ద్రుపద మహారాజు నిలబడలేకపోతాడు. ఓ సమయంలో వృషసేనుడు ధాటికి అసలు ద్రుపద మహారాజు ఒళ్ళంతా తూట్లు పడిపోతుంది. ఇంకా అయిపోయింది ద్రుపద మహారాజు సంగతి, వృషసేనుడి చేతులు హతమైపోయాడు అనుకునేటువంటి సమయంలో ఒక్కసారిగా పాంచాల సైన్యం అంతా వచ్చి వృషసేనుడి మీద పడుతుంది. దాంతో ద్రుపద మహారాజు తప్పించుకొని వెళ్ళిపోగలుగుతాడు. ఇక వాళ్ళందరితో కూడా అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు వృషసేనుడు. ఇక మరోవైపు దుశ్శాసనుడికి ప్రతివింధ్యుడు, ద్రౌపది మరో కొడుకు ప్రతివింధ్యుడు దుశ్శాసనుడితో తలబడతాడు. దుశ్శాసనుడు అనగానే మనకు చీరలాగిన విషయము ఏదో ఆడు చేసినటువంటి తప్పులే గుర్తొస్తాయి. కానీ దుశ్శాసనుడు అద్భుతమైనటువంటి వీరుడు. చాలాసార్లు అసలు ప్రాణాలు పణంగా పెట్టి దుర్యోధనుడి కోసం యుద్ధం చేసిన వాడు దుశ్శాసనుడు ప్రతివింధ్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అసలు తోక తొక్కిన పాములా లేస్తుంటాడు దుశ్శాసనుడు. ముందుగా ప్రతివింధ్యుడు జెండా ఎరగొట్టేస్తాడు, సారథుడు కూడా చంపేస్తాడు. అయినా కూడా ప్రతివింధ్యుడు పిసరంతా కూడా ఆదరడు బెదరడు. వింధ్యా పర్వతం అయితే ఎలా నిల్చుంటుందో అలా నిల్చుంటాడు. దుశ్శాసని గుండెలకు తగిలేట్టుగా బాణాలు వేస్తాడు. అయినా కూడా దుశ్శాసనుడు వెనక్కి తగ్గకుండా వెడల్పాటి బాణాలు వేసి ప్రతివింధ్యుడి కోదండాన్ని విరగొడతాడు. ప్రతివింధ్యుడికి దుశ్శాసనుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో దుశ్శాసనుడిది
నాదే పై చెయ్య అన్నట్టుగా సాగుతుంటుంది. ఇంతలో వెంటనే అక్కడికి వస్తాడు ద్రౌపది మరో కొడుకు శృతసోముడు. మనం సాధారణంగా ద్రౌపది కొడుకులు ఉప పాండవుల గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు, కానీ ఉప పాండవులు నిజంగా మహాభారతంలో ఉప పాండవులు చనిపోవడం వల్ల వాళ్ళకి అంత పేరు రాలేదేమో, కానీ పాండవుల గురించి వర్ణించి చెప్పేటప్పుడు ఒకే మాట చెప్తాడు మన వ్యాస మహర్షి. చిన్నప్పుడు పాండవులు ఎంత శక్తితో ఎంత యుక్తితో ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్, అంటే తండ్రులకు జిరాక్స్ కాపీలా ఉంటారు కొడుకులు, అంతే శక్తితో అంతే యుక్తితో, అలాగే అంటే వాళ్ళ ప్రతిబింబం అద్దంలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారంట ద్రౌపది కొడుకులు 5. సో అలా ఉప పాండవులు అద్భుతంగా యుద్ధం చేస్తుంటారు. సో ఇప్పుడు శృతసోముడు వచ్చాడు కదా, శృతసోముడు ప్రతివింజుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి దుశ్శాసనుడి మీద పెడతారు. ఓ సమయంలో దుశ్శాసనుడిదే ఇంకా పని అయిపోయిందా అన్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా చేసేసరికి దుశ్శాసనుడే ఇంకా వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇందులో కౌరవ సైన్యము మిగిలిన దుశ్శాసనుడు తమ్ముళ్ళందరూ వెళ్ళి అక్కడ కలుస్తారు. వాళ్ళందరికీ అదేవిధంగా ఇక్కడ పాండవులు మన ద్రౌపది కొడుకులు వాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది. మరోవైపు నకులుడు శకునితో యుద్ధం చేస్తాడు. శకుని అనగానే మనకు పాచికలు వేసిన శకుని గుర్తొస్తాడు, కానీ కాదు, శకుని కూడా అద్భుతంగా యుద్ధం చేయగలుగుతాడు. నకులుడికి శకునికి మధ్య జరిగిన యుద్ధంలో ఓ సమయంలో నకులుడు మూర్ఛిల్లిపోతాడు. ఇంకా అయిపోయింది, నకులుడు పని అయిపోయింది, శకుని ఇంకో బాణం తీసివేస్తే నకులుడు చనిపోతాడు అనేటువంటి సమయంలో వెంటనే కోలుకుంటాడు నకులుడు. కోలుకోవడం అంటే మూర్ఛ నుంచి కోలుకోవడమే ముందుగా శకుని ధనస్సును విరిచేస్తాడు. ఆ తర్వాత మరొక బాణాన్ని వదులుతాడు, అది శకుని రథం మీద ఉన్నటువంటి జెండాను పడేస్తాడు. ఆ తర్వాత శకుని ఒళ్ళంతా తూట్లు పడేలా బాణాలు వేస్తాడు. దీంతో శకుని ఆ రథం మీద మూర్ఛిల్లి పడిపోతాడు. నకులుడు అనుకుంటాడు అయిపోయింది, ఇంకా శకుని చనిపోయాడని అనుకుంటాడు, కానీ అప్పటికి శకుని మూర్ఛిల్లి మాత్రమే పడిపోతాడు. వెంటనే సారథి రథాన్ని ఆ యుద్ధ భూమి నుండి తీసుకుని వెళ్తాడు. సో శకునికి నకులుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో నకులుడికి పైచేయి. ఇక మరోవైపు శిఖండి కృపాచార్యులు. మనకు దాదాపుగా శిఖండి గురించి సినిమాలో సీరియల్లో చూపించిందంతా కూడా అవాస్తవం. శిఖండి ఆడదానిగా పుట్టినప్పటికీ మగవాడిగా మారిన తర్వాత అతనికి పెళ్ళయింది, అతని కొడుకు పుట్టాడు. అతని కొడుకు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. కాబట్టి శిఖండి ఆడ మగ అనేటువంటి అనుమానాలు అవసరం లేదు, పుట్టింది ఆడదానికైనా ఆ తర్వాత మగవాడిగానే బ్రతికాడు చచ్చేదాకా. సో సరే, శిఖండికి కృపాచార్యులకు మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. కృపాచార్యులు ఎంతటి వీరుడో తెలుసుగా, అర్జునుడికే యుద్ధ విద్యలు నేర్పినటువంటి వాడు. అలాంటి కృపాచార్యుల్ని చాలాసేపు నిలువరించగలుగుతాడు శిఖండి, కానీ ఆ తర్వాత దారుణమైనటువంటి బాణాలు కృపాచార్యులు వేస్తాడు. దానితో దెబ్బతో మూర్ఛపోయి తన రథం మీద పడిపోతాడు శిఖండి. అయిపోయింది, ఇంకా శిఖండి చనిపోయాడు అనుకునేటువంటి సమయంలో మరో బాణం తీసి కృపాచార్యుడు శిఖండికి గురిపెట్టి వేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మత్స్య సైన్యం అంతా కూడా వచ్చేసి కృపాచార్యుని చుట్టుముడుతుంది. దాంతో సారథి శిఖండి యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సో శిఖండికి కృపాచార్యులకి మధ్య జరిగిన యుద్ధంలో కృపాచార్యులపై చేయి. ఆ తర్వాత దుష్టజిమ్ముడికి ద్రోణుడికి మధ్య యుద్ధం. ఇక ఇది అంటే మామూలుగా యుద్ధం అంటే ఈరోజు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉండి అంటే ద్రోణ పర్వానికి సంబంధించి దుష్టజిమ్ముడికి ద్రోణాచార్యులకి కదా, ఎందుకంటే దుష్టజిమ్ముడు పుట్టిందే ద్రోణాచార్యుని చంపడానికి, కాబట్టి మహా అద్భుతంగా దుష్టజిమ్ముడు యుద్ధం చేస్తుంటాడు. ఎప్పుడెప్పుడు ద్రోణాచార్యులను చంపుతానా అని దాంతోనే తిరుగుతుంటాడు. సో ద్రోణాచార్యులకి దుష్టజిమ్ముడికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందంటే, ముందుగా దుష్టజిమ్ముడు ద్రోణుడిని తరుముకుంటూ వస్తాడు. ఆ తర్వాత అతని రెండు పక్కల పాండవ యోధులు కూడా వచ్చి నిల్చున్నారు. ఇటు ద్రోణాచార్యులకి అండగా మన మిగిలినటువంటి దుర్యోధనుడి తమ్ముళ్ళు వచ్చి నిల్చున్నారు. ఇలా రెండు పక్కల నుంచి యుద్ధం జరుగుతుంది. దుష్టజిమ్ముడు ద్రోణుడు గుర్రాల మీద 5 బాణాలు వేశాడు. 27 బాణాలు కొట్టి అతడి విన్నులు తునాదులు కలిచేస్తాడు ద్రోణుడు. పెద్దగా పెదవి కరుస్తూ మరో విల్లు అందుకున్నాడు దుష్టజిమ్ముడు. చెవి దాకా అల్లెతాడు లాగి ఘోరమైన ఒక బాణాన్ని వదిలాడు. అది నిప్పులు కక్కుతూ ద్రోణాచార్యుల వైపు వస్తుంటది. నిజానికి సంజయుడు అంటాడు, ఈ బాణం కనుక ద్రోణాచార్యులకు తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. అందరూ కూడా అనుకున్నారు అయిపోయింది, ఎందుకంటే అంత అద్భుతంగా వస్తుంటుంది ఆ బాణం యొక్క శక్తి. ఇంకా అయిపోయింది, ఈ శక్తితో ఖచ్చితంగా ద్రోణాచార్యులు చచ్చాడంటే చచ్చాడు, అయ్యో దుష్టజిమ్ముడు పుట్టిందే ఇందుకోసం కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటారంటే ఆ బాణం వదిలి వచ్చేలోపు ఇదంతా జరుగుతుంటుంది. ఇంతలో దూరం నుంచి కర్ణుడు దీన్ని చూస్తాడు. ఒకేసారి అంటే ఒకే ముట్టిలో, అంటే ఒక ముష్టి అంటే ఇట్లా ముట్టి ఉంటుంది కదా, ఇలా పట్టుకొని 11 బాణాలను ఒకేసారి, అది కర్ణుడి గొప్పదనం, 11 బాణాలను ఒకే వరుసలో ఒకేసారి ఇలా లాగి వదిలేస్తాడు. ఆ 11 బాణాలు వచ్చి ఈ ఏదైతే దుష్టజిమ్ముడు వదిలినటువంటి బాణం ఉందో దానికి తగిలి అది ముక్కలు అయిపోతుంది. అలా కర్ణుడు ద్రోణాచార్యుని కాపాడుకుంటాడు. ఆ వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే
కర్ణుడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, శకుని, శల్యుడు ఇంతమంది అంటే 7 ఒక్కసారిగా దుష్టజుమ్ముడి మీదకి వస్తారు. దుర్యోధనుడు ముందే చెప్పాడు, ఏదేమైనా సరే ఇప్పటికే మనం భీష్మ పితామహుని కోల్పోయాం కాబట్టి ద్రోణాచార్యుడి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ దుష్టజుమ్ముడు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వేళ ఈరోజు దుష్టజుమ్ముని చంపాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు కాబట్టి ఒక్కసారిగా దుష్టజుమ్ముడి మీదకి వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళందరితో అన్ని రకాలుగా యుద్ధం చేస్తుంటాడు దుష్టజుమ్ముడు. ఇంతలో సాచికి కర్ణుని వెనక నుంచి పిలుస్తాడు. ఏమని గుంపులో కొట్టడమే నీకు తెలుసా, ఒకడిగా యుద్ధం చేయడం రాదా, రా నాతో యుద్ధం చేయి అంటాడు. దీంతో కర్ణుడు సాచికి వైపు మళ్ళుతాడు. ఇప్పుడు కర్ణుడికి సాచికి యుద్ధం జరుగుతుంటుంది, దుష్టజుమ్ముడికి మిగిలిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది. అసలు కర్ణుడికి సాచికి యుద్ధం మామూలుగా జరగదు. ఒళ్ళంతా తూట్లు పడి అసలు కర్ణుడికి సాచికి మధ్య యుద్ధం మామూలుగా జరగదు. ఒళ్ళంతా తూట్లు పడిపోతుంటాయి, శరీరం అంతా రక్తసిక్తం అయిపోతూ ఉంటుంది. అసలు హోరాహోరి యుద్ధం ఇద్దరి మధ్యలో నడుస్తుంటుంది. కానీ కర్ణుడి మీద సాచికిదే పై చేయిగా నిలుస్తుంటుంది. కర్ణుడిని ఇంకా సాచికి కాసేపట్లో ఓడిస్తాడా అనేలాగా సాచికి రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు. 14వ రోజు యుద్ధంలో అర్జునుని మించి యుద్ధం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సాచికి. తెలుసుగా సాచికి అంత అద్భుతంగా యుద్ధం చేయడానికి కారణం కృష్ణ మంత్రం. గత ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా. సో సాచికి అసలు మామూలుగా యుద్ధం చేస్తున్నాడు. ఉదయం నుంచి కౌరవుల్ని ముప్పు తిప్పలు పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సాచికి. ఏ రకంగా వచ్చినా కూడా అసలు విజృంభిస్తున్నాడు సాచికి. సో అలా సాచికి కర్ణుడి మీద పై చేయి ఉండడంతో ఇంతలో తన తండ్రిని రక్షించుకోవడానికి వృషసేనుడు అక్కడికి వస్తాడు. అంటే కర్ణుడి కొడుకు వృషసేనుడు వస్తాడు. కానీ సాచికి దెబ్బకి వృషసేనుడు మూర్ఛిల్లి పడిపోతాడు. తన కళ్ళ ముందే తన కొడుకు మూర్ఛిల్లి పడిపోవడంతో కర్ణుడికి ఏడుపు ఒక్కటి తక్కువ. ఓవైపు తన కొడుకును రక్షించుకుంటూ మరోవైపు సాచికితో యుద్ధం చేస్తుంటాడు. ఏ రకంగా యుద్ధం చేస్తుంటాడంటే ఇద్దరి మధ్యలో హోరాహోరీ జరుగుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ వృషసేనుడు కోరుకుంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి సాచికితో యుద్ధం చేస్తుంటారు. అప్పుడు నిజంగా అలా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వెంటనే వాళ్ళకు దగ్గరలోకి గాంధీవ శబ్దం వినిపిస్తుంటది. అప్పుడు కర్ణుడు అంటాడు పక్కన ఉన్నటువంటి దుర్యోధను పిలిచి, అదిగో గాంధీవ శబ్దం ఇప్పుడు మనకు దగ్గరలో వినిపిస్తుంది. గాంధీవ శబ్దం వినిపిస్తుంది అంటే అర్థం ఏంటి, అర్జునుడు వస్తున్నాడు. ఇంతలో వాళ్ళకి దేవదత్తం వినిపిస్తుంది. ఒక్కసారి దేవదత్తం శబ్దము గాంధీవ శబ్దం వినగానే కర్ణుడు అంటాడు, ఇదిగో సాచికిని కాపాడడం కోసం ఇప్పుడు అక్కడ అర్జునుడు వస్తున్నాడు. ఒక్కసారి అర్జునుడు సాచికి కలిశాడు. ఇక వీళ్ళిద్దరిని ఓడించడం ఎవరి తరం కాదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడు రాకుండా చూసుకోవాలి. అలాగే సాచికిని మనం ఓడించాలి. సాచికిని మనం ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరుగా ఓడిస్తే కుదరదు. ఎలా అయితే అభిమన్యుని అందరం కలిసి చుట్టుముట్టి చంపామో అలా సాచికిని చంపుదాం. సో ఎలా అభిమన్యుని చంపామో అలా సాచికిని చంపుదాం అనేటువంటి మాట కర్ణుడి నోటి నుండే వస్తుంది. ఈ పథకం కర్ణుడిదే. కర్ణుడి గురించి నేను ముందు నుంచి చెప్తున్నాను. కర్ణుడు డైహార్డ్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి. కర్ణుడి గురించి సర్వసాధారణంగా సినిమాలో చూపించింది తప్పు. 90% తప్పులే కర్ణుడి గురించి ప్రచారంలో ఉన్నాయి. సో కర్ణుడు ఈ మాట అంటాడు. అనగానే ఇంకా ఎక్కలేని సంతోషం వస్తుంది కదా దుర్యోధనుడికి. మరి కర్ణుడు దుర్యోధనుడు కలిపి ఎలాంటి పన్నాగం పన్నారు, సాచికి ఎలా పన్నాగం నుంచి బయటపడ్డాడు, అసలు అర్జునుడు ఏం చేశాడు, ఆ తర్వాత అర్జునుడు ఎవరెవరిని ఎలా ఓడించాడు, ఘటోత్కచుని కర్ణుడు ఏ విధంగా చంపాడు, ఆ రాత్రి యుద్ధం ఏ విధంగా ముగిసింది, అసలు కృష్ణుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.